ఏపీలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక సిట్ ఈ విచారణ కొనసాగిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది. సిట్ విచారణకు రావాలంటూ కసిరెడ్డికి ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఆయన కంటిన్యూస్ గా డుమా కొడుతున్నారు తప్ప విచారణకు వచ్చిందే లేదు. అధికారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చారు అధికారులు. మరి ఈసారైనా కసిరెడ్డి విచారణకు వెళతారా? ఒకవేళ వెళ్లకుంటే సిట్ అధికారులు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ మొదలైంది. కసిరెడ్డి కోసం బుధవారం మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు ఎదురుచూశారు. కసిరెడ్డికి ఫోన్లు చేస్తే ఆయనకు చెందిన ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ గా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. కసిరెడ్డికి నోటీసులిచ్చేందుకు వెళ్లిన సమయంలో కూడా హైదరాబాద్ లో ఆయన లేరని అధికారులు గుర్తించారు. దీంతో ఇంటికి నోటీసులంటించి ఆయన బంధువులకు కూడా నోటీసులిచ్చారు పోలీసులు. ఇంతకు ముందు 2 సార్లు నోటీసులిచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివసించే జర్నలిస్టు కాలనీలోని ఇంటికి సిట్ అధికారులు మార్చి 25న మొదటిసారి నోటీసులు పంపారు. అదే నెల 28న విచారణకు రావాలని ఆదేశించారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పనివాళ్లకిచ్చారు. రెండోసారి హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటున్న ఆయన తల్లికి 26న నోటీసులు అందజేశారు. అందులో మార్చి 29న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో ఈమెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలిక పెట్టారు. సాక్ష్యం చెప్పేందుకు రావాలని సిట్ బదులివ్వడంతో ఇందులో తనకు ఏ సంబంధం లేదంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ నోటీసులకు చట్టబద్ధత ఉందని, విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. సిట్ అధికారులు కసిరెడ్డికి మళ్లీ నోటీసులిచ్చారు. బుధవారం విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులిచ్చారు అధికారులు. వైసీపీ హయాంలో వేల కోట్ల లిక్కర్ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి టీడీపీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఈ వ్యవహారాలపైన విచారణకు ఆదేశించారు. అయితే వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటకొచ్చిన విజయసాయిరెడ్డి సైతం లిక్కర్ స్కామ్లో కర్మ కర్త క్రియ అంతా కసిరెడ్డి అంటూ బాంబు పేల్చారు. ఈ కేసులో మరింత సమాచారం అవసరమైన సమయంలో ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో అధికారులు కసిరెడ్డి పాత్రపై ఫోకస్ పెట్టి ఆధారాలు సేకరించారు. 2019 ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేసిన కసిరెడ్డి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసుల విచారణ ఎదుర్కొన్న వాసుదేవరెడ్డి సైతం కసిరెడ్డి పేరు ప్రస్తావించారట. అయితే ఐటీ సలహాదారుగా ఉన్న తనకు నోటీసులెలా ఇస్తారని కసిరెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ కేసు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.